ఫ్రెండ్స్, ఇగో ఈ ఊరు బయటల తాడూరు మధ్యలో తాడూరు గ్రామం తాడూరు మండలం ఎవరు పెద్ద మనుషులు కూడా పట్టించుకొని పనులు ఇవి. అయితే మాకు ఈ ఊర్ల మధ్యలో ఊరి బయట మధ్యలో ఇగో ఇండ్లు కూలిపోయి ఊర్లోకి పోయే నీళ్ళు కాబట్టి మాకు ఇండ్లు కూడా కూలిపోతే కూడా ఊరు పెద్ద మనుషులు ఎవరో కానీ ఎవరు చూసుకుంటలేరు. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు జర వచ్చి చూసుకోండి అండి. మా పరిస్థితి చూడండి, ఇక్కడ ఎట్లా ఉందో ఎలాగ ఉందో. ఊళ్ళో పోయే నీళ్ళని మా ఇండ్లకి తెప్పిస్తున్నారు ఊరు పెద్ద మనుషులు. ఏ పెద్ద మనిషికి చెప్పినా పట్టించుకుంటలేరు. మీరన్నా వచ్చి పట్టించుకోండి. మీరు పట్టించుకోకుంటే మేము రాళ్ళేసి ఇక్కడ మేము బునాది పెట్టి నాటేస్తాం బాట లేకుండా. మరి మీరు మరీ ధన్యవాదాలు మీకు చెప్తున్నాం కాబట్టి ఇవి అన్నీ చేయబడను. ఇట్లా చేస్తేనే మా ఇండ్లు కూలిపోయి మేము ఏ పాలు కావాలి. మేము పెద్దలకు చిన్నలకు అందరు ఓటేసినప్పుడు రాండమ్మా ఓటేయండి అమ్మా అని అంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితిలో మీరుంటే ఎట్టుంటారు సార్ చెప్పండి. ఇగో గోడ కూలిపోయి మీద పడి సత్యకాలం ఉంది మాకు. మా పరిస్థితి ఏంది సార్? ఇంతనన్నా అర్థం చేసుకోండి. సర్పంచ్ గారు, తప్ప మల్లయ్య గారు, ఎంటీస్ గారు, సీను సర్పంచి, మాజీ సీను సర్పంచి, ఇప్పుడు కాబోయే సర్పంచులు ఎవరో కానీ మాకు ఊరు బయట చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం మాది రిస్పిటు తీసుకోండి, మీకు చాలా పుణ్యాలు వస్తాయి. ఈ తాడూరు గ్రామ సంఘంలో ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. అందుకోసం మండలం అని పెద్దగా పేరే వచ్చింది కానీ మమ్మల్ని పట్టించుకునే మానస్తుడే లేడు. ఎందుకండి ఈ బతుకు మాది? ఎందుకండి మీరు ఉండేది ఊళ్ళో? ఇవన్నీ ఇంటికి మాకు ఈ పరిస్థితి తెచ్చినాక మా పరిస్థితిని చూసుకొని పెద్ద మనుషులు ఏంది మీరు? మేము మంచిగా చెప్తున్నాం అన్న, అన్నగారు, అక్కగారు, బావగారు, మామగారు, అన్నగారు, తమ్ముళ్ళలాలా ఇగో జర చూడండి, దయచేసి చూడండి మాది ఎంత కొంప బాడైపోతుందో. మీ కొంపలు మాలాకనే మా కొంపలు అనుకోండి. జర మమ్మల్ని జర చేరించండి అన్న. మీరంతా చేరించి మమ్మల్ని చూడండి అన్న. మా పరిస్థితి చూడండి అన్న. జర మా పరిస్థితి వచ్చి చూసిపోండి అన్న. ఊరు బయటల గుట్ట, కొమ్ముగుట్ట తోవల చింత చెట్లు ఉంటాయి. 2 చింత చెట్ల మధ్యలో ఇల్లుకు వరద, ఊళ్ళోకి పోయే వరద ఇల్లుకు మలిపిండ్రు. ఆ వరద మొత్తం ఊళ్ళోకి మలపాలి సార్. మీకు 10,000 ధన్యవాదాలు సార్. మీరు ఎవరో వచ్చి చేసిన వాళ్ళకు అవి పుణ్యాలు కలుగును సార్. మమ్మల్ని చాలా పరిస్థితిలో ఉన్నాం. తెల్లారు నిద్ర లేదు సార్ మాకు రోజు.